అమరావతిలో ఉన్నటువంటి సదావర్తి ట్రస్ట్, ఆ సదావర్తి ట్రస్ట్కి తమిళనాడులో దాదాపుగా 400 ఎకరాల భూమి ఉంది. ఆ 400 ఎకరాల భూమి సదావర్తి ట్రస్ట్ సంబంధించి ఉంటే దాన్ని సరిగా పట్టించుకోవడం వలన రకరకాలుగా అన్యాక్రాంతం అయింది. చివరికి 83 ఎకరాలు మాత్రం మిగిలింది. ఆ 83 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అమ్మడానికి ప్రయత్నించింది. ఎంత అమ్మడానికి ప్రయత్నించిందంటే వాళ్ళు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఆ భూమి పోయేటట్టుగా అది కేవలం 22 కోట్లకు మాత్రమే అమ్మేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఆ భూమి. ఎందుకంటే ఆ భూమి చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వచ్చాయి, టీసీఎస్ కంపెనీస్ వచ్చాయి. ఎకరా అది ఎంత చేసినా 10 కోట్ల పైన పోతుంది. అలాంటి భూమిని ఒక్కసారిగా 22 కోట్లకు అమ్మేశారు. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పోయారు, అక్కడ ఆందోళన చేశారు. మళ్ళీ మా సిపిఐ నుంచి మేము పోయిన సంవత్సరం జూలైలో వెళ్ళి అక్కడ ఆందోళన చేశాం. తర్వాత గవర్నమెంట్కి రాసాం, అయినా పట్టించుకోలేదు. చివరికి వైఎస్ఆర్ పార్టీ రామకృష్ణ రెడ్డి కోర్టు కేసు పిల్లేశాడు. ఈ పబ్లిక్ లిటిగేషన్ వేసిన తర్వాత కోర్టులో చర్చ జరిగింది. చివరికి ఏమొచ్చింది, ఎంతవరకు వచ్చింది? అవును, దీనికి ఎక్కువ ఇస్తే మీకు ఇచ్చేస్తాం పట్టండి అన్నారు. అంటే రామకృష్ణారెడ్డి మేము 5 కోట్లు ఎక్స్ట్రా ఇస్తామన్నాడు. 22 కోట్ల బదులు 27 కోట్లు ఇచ్చేస్తే మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అని హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఉంది. అంటే ఒకవైపు ప్రభుత్వ భూముల్ని కాపాడుకోలేమని చెప్పేసి అనేటువంటి ప్రభుత్వం, అంటే ప్రభుత్వం కాపాడుకోలేదు కానీ ల్యాండ్ గ్రాబర్సు, మాఫియా గ్యాంగ్ కాపాడతారా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎఫిడవిట్లో కూడా ఇది భూమి మేము కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి ఈ లిటిగేషన్ని పరిష్కారం చేసుకునే వచ్చి కొనుక్కోండి అన్నాడు. అంటే లిటిగేషన్ పరిష్కారం చేసుకోవడం, స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికైనా సమర్థత ఎక్కువ ప్రైవేట్ ఉందని అర్థమైంది. దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన నైతిక విలువలు ఉన్నాయా ప్రభుత్వానికి పరిపాలించడానికి? పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలని నా చేత కాదని ఒప్పుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రజానికి ఎట్లా కాపాడతారు మీరు? దీన్ని బట్టి అసమర్థాన్ని ఒప్పుకోవాల్సి వస్తూ ఉంది. రెండవది, పబ్లిక్ లిటిగేషన్ ఎవరేస్తారు? నిస్వార్థం తెస్తారు. పబ్లిక్ మనం లూట్ అయిపోతూ ఉంది, దీన్ని కాపాడాలని చెప్పారు. అనుకున్న అతన్ని రామకృష్ణారెడ్డి గారే 5 కోట్లు ఎక్స్ట్రాకి ఇచ్చి ఆయన కొనుక్కుంటున్నాడు. ఎవరు చెప్తారే, కొడుకు కోసం పిల్లకు పోయి తండ్రి పెళ్లి చేసుకున్నట్టుగా ఆయన లిటిగేషన్ కాపాడడానికి పోయినవాడు ఆ 5 కోట్ల ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. అదే ఎమ్మెల్యే 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తా చెప్పేసి ఎఫిడవిట్ ఇచ్చాడు. 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిన దాని భూమిని 27 కోట్లకు కొన్నారంటే ఇది కోర్టుని వేదికగా చేసుకొని ల్యాండ్ మాఫియా గ్యాంగ్, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ 2 ల్యాండ్ మాఫియా గ్యాంగ్ కోర్టును ఉపయోగించుకొని కోట్లాది రూపాయల, వందలాది కోట్ల రూపాయల విలువని 27 కోట్లకి కొట్టేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది లాలూచి కుస్తీ. దీన్ని మేము అంగీకరించాం. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వాన్ని సహాయం తీసుకోవాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలా? చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, మరి ప్రధానమంత్రి ఆయన జోబులో ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడుకోవాలా. ఆ 83 ఎకరాల ముందు స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న తర్వాత దాన్ని ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించి ఏర్పాటు చేయాలి తప్ప ల్యాండ్ మాఫియాకి అమ్మేయడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన ఈరోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక ఉత్తరం రాశాను. అట్లాగే హైకోర్టు తాత్కాలిక జడ్జి కూడా ఒక ఉత్తరం రాశాను. దీని మీద ఇమ్మీడియట్గా ఆ జడ్జిమెంట్ ఆపండి, డబ్బులు కట్టుకోబాకండి, అది మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కావాల్సిందే, లేకుండా మేము అంగీకరించి చెప్పేసి అని ఈ లెటర్ కూడా రాశాము. దీని మీద సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకోర్టులో కూడా మేము దీనిపైన వ్యాజ్యం వేయడానికి సిద్ధపడతాము.